కలెక్టర్ కార్యాలయంలో వరి ధాన్యం సేకరణ రవాణాపై మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సంబంధిత అధికారులు ప్రజాప్రతినిధులతో సమీక్షించారు. జిల్లాలో 194 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి వివరించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కొనుగోలు ప్రక్రియను చేపట్టాలని అధికారులకు ఇంద్రకరణ్ రెడ్డి సూచించారు. ప్రభుత్వ మార్గదర్శకాలతో రైతులకు అన్ని కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. రైతు దోపిడీ అనేది లేకుండా న్యాయం జరిగే విధంగా ధాన్యాన్ని సేకరించాలని సంబంధిత అధికారులకు సూచించారు ఇంద్రకరణ్ రెడ్డి. రైతులకు ప్రతి విషయంలోనూ సహకరిస్తూ విద్యుత్ శక్తి ఇచ్చే విషయం, పెట్టుబడి ఇచ్చే విషయం నుంచి విద్యుత్ శక్తి ఫ్రీగా విస్తరించే విషయము, అదేవిధంగా విత్తనాలు, మరి ఇప్పుడు మనము పంట దిగుబడి కూడా టోటల్గా ప్రభుత్వం తరపునే పర్చేజ్ చేసి కేంద్ర ప్రభుత్వం సహకారం చేయకుండా కానీ మనము కొని బ్యాంకులో రుణం తీసుకొని ఆ రుణం ద్వారా మనకు 48 గంటలలో పేమెంట్ కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు వర్షాకాలం కూడా అదే పద్ధతిలో కొనసాగించాలని చెప్పడం జరిగింది. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ వరి ధాన్యం కొనుగోలు మనము చేయడం జరుగుతుంది. 194 సెంటర్స్ ఉన్నాయి. ఐకేపీ 33, వ్యాక్స్ 96, డిసిఎంఎస్ 65. దీంట్లో మరి 194 సెంటర్స్ ఉన్నాయి. మరి గతంలో మనకి ఇక్కడ ఇప్పుడున్నటువంటి రైస్ మిల్స్ కెపాసిటీ ఇక్కడ రా రైస్ మిల్స్ 37 ఉన్నాయి, బాయిల్డ్ రైస్ మిల్ 12 అంటే 49 ఉన్నాయి. ఇప్పుడు వాస్తవంగా మనకు వచ్చినటువంటి దిగుబడి చూస్తుంటే 1,54,000 క్వింటాల్ అంటున్నారు. మరి ఇక్కడ సామర్థ్యమేమో 1,24,750 క్వింటాల్స్ మన రైస్ మిల్ ద్వారానే కెపాసిటీ ఉంది. బయట జిల్లా కూడా అవకాశం లేదు. 16 lakhs క్వింటాల్